మోర్గన్ స్టాన్లీ వాళ్ళు మార్కెట్లకు సంబంధించి మంచి అమేజింగ్ న్యూస్ ఇచ్చారు. 2026 జూన్ నాటికి సెన్సెక్స్ 1,00,000 పాయింట్లకు చేరుకోబోతుందంటూ కూడా చదివాను. ఇప్పుడు మరి మార్కెట్ 1,00,000 పాయింట్లకి చేరుకోవడానికి మార్కెట్కి మైలేజ్ ఇచ్చే అంశాలు ఏమున్నాయంటారు అసలు? సో మార్కెట్కి మైలేజ్ ఇచ్చే అంశాలను డిస్కస్ చేసే ముందు ఇదే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఇన్ని నెగిటివ్ పరిస్థితుల్లో కూడా ఇండియన్ మార్కెట్ ఎట్లా రికవర్ అవ్వబోతుంది అనే బుల్ కేస్ సినారియో ఇచ్చారు. ఆ నెగిటివ్ పరిస్థితులు చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి, ఇది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి తీసుకుంటే మన ఇండియన్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈ 1 ఇయర్లో రిటర్న్స్ తీసుకుంటే. అంతకుముందు మాత్రం 5 ఇయర్స్ వి వర్ ద నంబర్ 1. ఇది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్కి మనము గుర్తుంటే మనం అప్పుడు చూసుకుంటే ఎమర్జింగ్ మార్కెట్స్లో రిటర్న్స్ తీసుకుంటే వీవర్ నంబర్ 1. బట్ లాస్ట్ 1 ఇయర్ క్యాలెండర్ ఇయర్లో మాత్రం వీ హ్యావ్ నాట్ డన్ వెల్. ఇలాంటి పరిస్థితులు రీజన్స్ ఆబ్వియస్లీ మెనీ ఉన్నా, ఒకటి మాత్రం ఎఫ్ఐఐస్ కంటిన్యూస్గా సెల్ చేస్తూ పోతూ ఉన్నారు. థ్యాంక్ఫుల్లీ మనము ఇంత ఎగ్జిట్ అయినా పడిపోలేదు, ఎందుకంటే మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మన డొమెస్టిక్ కన్జంప్షన్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల జరిగింది. సో ఇలాంటి దాని మీద నుంచి టారిఫ్ లాగా మన మీద దెబ్బలు మాటికి పడతా ఉన్నా కానీ స్టిల్ వీవర్ ఏబుల్ టు సస్టైన్, ఇక్కడే పడిపోకుండా ఉన్నాము. బట్ రిటర్న్స్ ఇవ్వలేకపోయాం. మోరార్లెస్ లాస్ట్ ఇయర్కి దగ్గరలో ఇదే ప్రైస్లో ఉన్నాం, మనము అక్కడే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇది మంచి హోప్ ఇచ్చే విషయం ఏంటంటే, మోర్గన్ స్టాన్లీ ఏమంటుందంటే వాళ్ళ బెస్ట్ కేస్ సినారియోలో బై 2026 జూన్, ఇంకొక 9 నెలలు కాలంలో మార్కెట్స్ ఈజీగా, సెన్సెక్స్ ఈజీగా 1,00,000 దాటచ్చు అని చెప్పడం అనేది ఉందో, అది యాక్చువల్లీ 1,00,000 కాదు, ఈవెన్ హయ్యర్ ఆల్సో పాసిబుల్. రీజన్ ఏంటంటే ఒక 1 ఇయర్ మనం లేటెంట్గా ఫ్లాట్గా ఉన్నాం. అండ్ ఇప్పటివరకు కూడా మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం ప్రతిరోజు కొత్తగా యాడ్ చేస్తూనే ఉన్నారు. ఇమాజిన్ నెట్ ఇన్వెస్ట్మెంట్ బై ఎఫ్ఐఐస్ రాకముందే ఇలా ఉంటే, అయినా ఈ లెవెల్లో ఉంటే, ఎఫ్ఐఐస్ వన్స్ స్టార్ట్ చేశారు అంటే ఇంట్రెస్ట్ రేట్స్ యూఎస్లో తగ్గాయి అనుకోండి, ఆర్ వేరే కంట్రీస్లో కూడా తగ్గాయి అనుకోండి, వేరే ఎమర్జింగ్ మార్కెట్స్ కొంచెం కూడా అనుకున్నట్టు పర్ఫామ్ చేయకపోతే, మనది ఎంఎస్సిఐ ఇండెక్స్ అని ఉంటుంది యూఎస్లో ఎమర్జింగ్ మార్కెట్స్ది, అందులో మన ఇండియన్ మార్కెట్స్ వెయిటేజ్ 25%. ఆ 25% తగ్గట్టు డబ్బులు వస్తే చాలు, మార్కెట్స్ ఈజీగా 1,00,000 1,20,000 కూడా దాటచ్చు.